టర్న్అవుట్ మీడియా ఏజెన్సీ CEO రాజా గారితో ఉన్నాను నేను. సో రాజా గారిని అడిగి పథకాల పట్ల నిజంగా ప్రజలకు ఏ మేరకు అవగాహన ఉందనే విషయాన్ని, అసలు పథకాలు అవసరమా లేదా అనే విషయాన్ని వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్తే రాజా గారు. నమస్తే. సో జనరల్గా చూస్తున్నాం కదా రాజా గారు, ఇప్పుడు మొన్న చూసాం కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, వీళ్ళందరూ కూడా పథకాల కోసం పెద్ద పెద్ద మేనిఫెస్టోలు పెట్టి, ఒకరు ఒక పథకం అంటే ఇంకోరు ఇంకో పథకం అని, మొత్తానికి ఒక కనెక్టివిటీ, ఒక లికరేటివ్ ఆఫర్ టైపు మన సూపర్ మార్కెట్లో కదా ఏదైనా బంపర్ ఆఫర్ అన్నట్టుగా ఆ రకంగా పెట్టారు కదా. నిజంగా ఈ పథకాలలో ఎంత శాంటిటీ ఉంటుంది? నిజంగా కొన్ని పథకాలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక పథకం నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక పథకం మీకు చెప్తాను, మీకు తెలియదు కాదు. ఆ ఫ్రీ బస్ అనేది ఏదైతే ఉందో మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటిది, నిజంగా ఆ ఫ్రీ బస్ మహిళలకు ఉపయోగించడం పట్ల, ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల మీరు దాన్ని ఏ రకంగా విశ్లేషిస్తారు? మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భారతదేశ పౌరులమైన మనం ఈ భారతదేశంలో నివసించుటకు కావాల్సిన హక్కు మనం పొంది ఉన్నాం. అంటే లివ్ అండ్ లెట్ లివ్ అనేది బేసిక్. మనం జీవించాలి, మనతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు కూడా జీవించాలి. ఇది బేసిక్ ప్రిన్సిపల్. దీనికోసం మన జీవన విధానం, మనం జీవించటం కోసం ప్రభుత్వాలు మనకి సహకరిస్తాయి. నేను నా జీవన స్థాయి, నేను సంపాదించే స్థాయిలో లేనప్పుడు ప్రభుత్వం నాకు సహాయపడాలి. నేను బిజినెస్ చేస్తున్నప్పుడు నా బిజినెస్ అభివృద్ధి అవటం కోసం రకరకాల స్కీములు వాళ్ళు ప్రవేశపెడతారు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. అంటే జీవించాలి, ఇతరులను జీవించాలి, ఇది ఫండమెంటల్ రైట్స్. సో ఇందులో భాగంగా కార్పొరేట్ కంపెనీలకి రకరకాల డిస్కౌంట్లు ఇస్తారు, పేదవాళ్ళకి రకరకాల స్కీములు ఇస్తారు. ఇది జరుగుతుంది. అయితే ఒక ఐటీ ఎంప్లాయీ నాకు కలిసినప్పుడు, సార్ నాకు 40,000 ప్రతి నెల కట్ అవుతున్నాయి సార్, 50,000 కట్ అవుతున్నాయి, ₹1,00,000 కట్ అవుతున్నాయి ట్యాక్స్ కింద అని చెప్తాడు. ప్రతి నెల. ఓకే. అంటే వాళ్ళ ప్యాకేజీని బట్టి ఒక 20 లక్షల ప్యాకేజీ, 25 లక్షల ప్యాకేజీ వాళ్ళకి అట్లా కట్ అవుతారు. కానీ వాళ్ళు నిజంగా ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు, ప్రాంప్ట్ ట్యాక్స్ పేయర్స్. ఎందుకంటే వాళ్ళ శాలరీ స్లిప్లోనే కట్ అయ్యి వస్తూ ఉంటారు, వైట్ ట్యాక్స్ డిడక్షన్. ఎస్. అయితే వాళ్ళు చాలా గర్వపడాల్సిన అంశం. మనం కూడా వాళ్ళని, భగవంతుడు వాళ్ళు ఆ స్థాయిలో కారులో తిరుగుతున్నారంటే ఈర్ష్యపడకూడదు. వాళ్ళు చేసే వాళ్ళు ఏది ట్యాక్స్ కట్టే ప్రతి పైసా కూడా ఒక వృద్ధాప్య పింఛన్ కింద మనం ఒక అవ్వకి జీవితం చివరి దశలో ఉన్న వాళ్ళకి ₹3,000 ఇస్తే, వాళ్ళు రేపటి గురించి ఆలోచన లేకుండా ఆనందంగా బతికినంతకాలం బతుకుతారు. వాళ్ళకి ఇచ్చే ఆ 3,000 ఈ ఐటీ ఎంప్లాయీ కట్టే 30,000 కట్ అవుతుంది కదా. 30,000 అంటే అతను ఒక 10 మందిని పోషిస్తున్నట్టు. అతను చాలా నిజమైనటువంటి గర్వపడాల్సిన అంశం ఇది. ఎందుకంటే అతను పరోక్షంగా కొంతమందికి సహాయం చేస్తున్నాడు, అతను జీవిస్తున్నాడు, ఇతరులను జీవింపజేస్తున్నాడు ఆయన కష్టార్జితం ద్వారా. దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. కార్పొరేట్ వాళ్ళు కూడా ట్యాక్సులు విపరీతంగా కడతాయి. కన్స్ట్రక్షన్ కంపెనీలు కానీ, పెద్ద పెద్ద కంపెనీలు, దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అవునవును, ఎస్. అవి లేదనుకో, నువ్వు కట్టే హౌస్ ట్యాక్స్, ఆ మున్సిపల్ ట్యాక్స్ నీ ఇంటి చుట్టూ రోడ్లు వేయటానికి సరిపోద్ది. ఇంక ఈ పేదవాళ్ళని చూసడానికి వీటన్నిటికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? అవి వచ్చేవన్నీ కూడా ఈ విధంగానే వస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎంతో కష్టపడి, ఒక నెలంతా కష్టపడి అతను సంపాదించిన డబ్బులో ట్యాక్స్ కడుతున్నాడు ప్రాంప్ట్గా, అంటే ఆ డబ్బుని సరిగ్గా యూటిలైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంగ్లాండ్ వెళ్ళటానికి మీరు వీసా అప్లై చేస్తే ఫస్ట్ నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతుంది.
ఐటీఆర్స్ ఫైల్ చేస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతుంది. ఎందుకో తెలుసా, ట్యాక్స్ పేర్ అయితే నువ్వు ఓకే, యు ఆర్ మోస్ట్ రెస్పెక్టివ్ సిటిజన్. వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా అంత వాల్యూ ఇవ్వరు, ట్యాక్స్ పే చేసే వాళ్ళకి అంత వాల్యూ ఇస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే మన దగ్గర ఆ రెస్పెక్ట్ లేదు సార్ ట్యాక్స్ పేయర్స్కి. వాళ్ళు కష్టపడి ఇప్పుడు మేమే ఉన్నాం, అందరం ట్యాక్స్ పే చేస్తున్నాము. మనల్ని ఎట్లా చూస్తున్నారంటే మీరు కట్టాల్సిందే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఆ అవగాహన కోసమే నేను ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి అంశం చాలా ఇంపార్టెంట్ సార్. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా తప్పకుండా షేర్ చేయాలి. మీరు కట్టేటటువంటి ట్యాక్స్, ఒక అవ్వ ఈరోజు హ్యాపీగా జీవిస్తుంది, అవును, ఒక రైతు హ్యాపీగా పంటలు వేస్తున్నాడు, మళ్ళీ నువ్వు అక్కడ వేసిన పంటల్లో కొంత భాగం నీ ట్యాక్సే ఉంటుంది, నువ్వు చేసిన సహాయమే ఉంటుంది. ట్యాక్స్ కట్టడం అనేది ఒక సహాయం లాంటిది. అవును, ఇట్స్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఈ విధంగా ట్యాక్స్ కడుతున్నటువంటి ఈ అమౌంట్ని మిస్యూజ్ చేయకుండా ప్రభుత్వము సక్రమ పద్ధతిలో ఎవరికి ఉపయోగపడాలో వాళ్ళకి యూటిలైజ్ చేస్తే అది మంచి పథకం అంటారు. అలా కాకుండా అది మిస్యూజ్ అయిందంటే, ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల్లో మిస్యూజ్ అయితే అది పథకం కాదు. ఇది బేసిక్ అంశాలు. సో ఇప్పుడు మనం ఒక పేదవాడికి డబ్బులు ఇచ్చేది తప్పు లేదు, ఒక పేదవాడిని చదివించడంలో తప్పు లేదు, ఒక పేదవాడి ఆరోగ్య విషయంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే, కొన్ని పథకాలు దూరదృష్టితోటి ఆలోచించకుండా, దాని నుండి వచ్చేటటువంటి పరిణామాలని తెలియకుండా కొన్ని పథకాలను ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే క్రియేట్ చేస్తాయి. దౌర్భాగ్యం సార్ అది. అందులో భాగంగానే ఈ ఫ్రీ బస్ అనేటటువంటిది కూడా ఓకే, ఒక ఓట్ బ్యాంక్ కోసం తయారు చేసినటువంటిది. ఓకే, నువ్వు ఫ్రీ బస్సు ఎందుకు ఇచ్చావు? ఆడవాళ్ళని ఎంపవర్ చేయాలనుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. అవును, ప్రతి ఆడపిల్లకి చదువుకోవటానికి ఫ్రీ బుక్స్ ఇయ్యి, అవును, స్కూల్కి వెళ్ళటానికి ఫ్రీగా సైకిల్ కొనిపించు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వలన 3,000 కోట్లు లాస్ అవుతావు. ఆ 3,000 కోట్లతోటి 1 కోటి సైకిళ్ళు కొనవచ్చు సంవత్సరానికి. అంతే కదా. 1 కోటి సైకిళ్ళు ఎంతమందికి ఇవ్వచ్చు నువ్వు? దాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కింద పెట్టి ఉపాధి కల్పించవచ్చు. నువ్వు ఆ సైకిల్ వలన వాళ్ళు స్కూల్కి వెళ్తారు, పొలంకి వెళ్తారు, మార్కెట్కి వెళ్తారు, అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అవుతారు. అలా కాకుండా ఈ ఫ్రీ బస్ ఇవ్వటం వల్ల ఇంకొక కారణం ఇంకోటి ఏంటంటే, ఒక పథకం, ఒక ముసలి ఆవిడికి 3,000 ఫెన్షన్ ఇవ్వటం వల్ల నష్టం ఎవరికి లేదు, ఒక రైతుకి రైతు బంధు ఇవ్వటం వల్ల నష్టం ఎవరికీ లేదు, ఒక అనారోగ్యం బాధితుడైన వ్యక్తికి ఆరోగ్యశ్రీ కల్పించి జబ్బు నయం చేయటం వలన ఎవరికి నష్టం లేదు. కానీ ఇక్కడ ఈ ఫ్రీ బస్సు ఎప్పుడైతే వచ్చిందో చాలామంది సర్వీస్ ఆటో వాళ్ళు బాధపడుతున్నారు. ఓ ఎస్, ఈ మధ్య అదే వింటున్నాం మనం. ఇప్పుడు పట్టాన్ చెరువు నుండి కూకట్పల్లికి సర్వీస్ ఆటోలు తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారంటే, బస్సుకి ఎంత ఉంటుందో ₹1 ఎంత తేడా ఉంటుందో, లేదంటే అదే రేటుకి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు రావటం వల్ల వాళ్ళు కూడా ఈ సమాజంలో జీవిస్తున్న వాళ్ళేగా, వాళ్ళను కూడా చూడాల్సిన బాధ్యత మందగా. పౌరుడికి ఎలా ఉంటుంది అలాగే ముందు ప్రాధాన్యత ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, తర్వాత పౌరుడికి కూడా ఉంటుంది బాధ్యత. ప్రతి పౌరుడు ఇప్పుడు ఎవరైతే ఫ్రీగా బస్సు వెళ్తున్నారో వాళ్ళ రిలేటివే ఆటో నడుపుతున్న వ్యక్తి కావచ్చు. అంతే కదా.